ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 34వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెహోవాను సన్నుతించుడి, ఆయనను కీర్తించుడి, ఆయన యందు అతిశయపడండి. అందరం కూడా సంతోషిద్దాం రండి, ఆయనను గణపరచండి, ఆయన నామం గొప్ప చేయండి అని దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనకు తప్పకుండా అనిపిస్తుంది దావీదు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి అన్నీ కూడా ఆయనకు సమకూడినాయి, అందుకోసమై దేవుని స్తుతిస్తున్నాడు అని తప్పకుండా మనం అనుకుంటాం. కానీ దావీదు ఉన్న పరిస్థితి ఇటువైపు దావీదును సౌలు తరుముతున్నాడు. తన సొంత వారు అంగీకరించలేరు. మరి వేరే దేశంలో వెళ్ళి దాక్కోవాల్సి వచ్చింది. ఫిలిస్తీ దేశంలో కూడా అక్కడ కూడా తనను గుర్తుపట్టి మరి ఎక్కడ బంధిస్తారో అన్నటువంటి పరిస్థితిలో పిచ్చివాడిగా నటించాల్సి వచ్చింది. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని వాక్యంలో చాలా మంచి వాక్యం ఉంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని. అటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా దావీదు పారిపోయి వచ్చి లోయలో కూర్చొని దేవుని గణపరుస్తున్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా సమకూడి తనకు మంచి జరుగుతున్నాయని దేవుని స్తుతిస్తున్నాడు. మనము దేవుని స్వయంగా తెలుసుకోనండి, దగ్గరగా తెలుసుకోనండి, రుచి చూడండి. మనం ఆహారం రుచి చూడటానికి చాలా దగ్గరగా లేదా దాన్ని తిని చూస్తాం. అప్పుడు అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదో అర్థమవుతుంది. దేవుణ్ణి కూడా స్వయంగా తెలుసుకోనండి. ఆయన గొప్ప కార్యములు తెలుస్తాయి. ఆయన చేసే గొప్ప కార్యములు మరి ఒక్కొక్కసారి ఆలస్యమైనప్పుడు బాధపడుతూ ఉంటాము, వేదన పడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా సమకూడి నీకు మంచి కోసమై జరుగుతుంది, దేవుని కృపను బట్టి ఏర్పాటును బట్టి జరుగుతుంది అని రుచి చూచి తెలుసుకొని దావీదు భయంకరమైన పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తున్నాడు. మనం ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించండి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో చేసిన వాడు, ఆయన్ని ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఆయన ధన్యకరంగా ఉండాలని, మనం ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉండాలని అందరి గురించి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మరి గొప్ప మహాఘనత బట్టి తను మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, మమ్మల్ని ధన్యకరంగా ఉంచుతున్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. నిన్ను రుచి చూచి తెలుసుకొని దాని ఆశీర్వాదములు ఎంత గొప్పయో మరి మేము తెలుసుకొని అందరిలో కూడా నేను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.